హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 64. ఇక ఈ విషయాల గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే. అయ్యింది ఏదో అయిపోయింది. త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బాగుంటుంది. లేకపోతే ప్రతిరోజు ఈ రాక్షసుడికి జంటగా నటించడం చాలా కష్టమని మనసులోనే అనుకుంటూ ఆ ఇద్దరు వంక చూసింది ఆద్య. రాత్రి 7 వరకు ఇంటికి చేరుకున్నారు ఆద్య, ఆకాశం. వస్తూనే వాళ్ళను గుమ్మం దగ్గర ఆపేసింది శాంతి. పెద్ద గుమ్మడికాయతో గుమ్మం దగ్గర ఎదురుపడ్డ శాంతిని చూసి ముఖం చిట్లిస్తూ, అమ్మా, ఇలాంటిదేమీ అవసరం లేదు. నీకెన్నిసార్లు చెప్పాలి అని శాంతిని విసుక్కుంటూ ఆకాశవంక మొహమాటంగా చూసింది. నువ్వు ఉండమ్మో, రోజు ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుతున్నావు. అక్కడ ఎవరి దిష్టి తగిలిందో ఏమో, అందుకే నీకు ఈ మధ్య ఏవేవో జరుగుతున్నాయి అని ఆకాష్కి ఆద్యకి మధ్య జరుగుతున్న గొడవలను ఉద్దేశించి చెప్పి గుమ్మడికాయను తిప్పేందుకు పూనుకున్నారు. ఆవిడ మాటలు వింటూ అక్కడ ఉండాలో లోపలికి వెళ్లాలో తెలియని సందిగ్ధంలో కాసేపు ఉండి కాసేపటికి లోపలికి వెళ్లేందుకు నిర్ణయించుకుని కాలు పెట్టబోతున్న ఆకాశవంక చూసి అలా అతన్ని వేరు చేసినట్టు ప్రవర్తించడం మనసుకి నచ్చక కాస్త మొహమాట పడుతూ, నువ్వు కూడా ఉండు బాబు, అసలు ఎర్రగా బుర్రగా ఉన్నావు, నీకు కూడా దిష్టి తగిలే ఉంటుంది అంది చిరునవ్వు నవ్వుతూ. ఆవిడ అలా అనగానే పాదాన్ని వెనక్కి తీసుకున్నాడు ఆకాష్. అతను వంక ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా, అతను మా బాసు, నువ్వు సార్ అనాలి. ఇలా బాబు గీబు అంటే సార్కి కోపం వస్తుంది. అసలే సార్కి సారన్న పేరన్నా చాలా ఇష్టం అని అంది వెటకారంగా. ఆద్య మాటలకు ఎలా స్పందించాలో తెలియక శాంతి గారు మొహమాట పడుతుంటే, సార్ అనాల్సింది ఎవరో వాళ్ళే అనాలి, ఆంటీ కాదు. ఆవిడికి నేను కొడుకు లాంటివాణ్ణి. నన్ను ఏమని పిలిచినా నాకు సంతోషమే అని శాంతి గారు వంక చూసి నవ్వుతూ చెప్పి ఆద్య వైపు తిరిగి, సారని ఎవరన్నాలో నీకు తెలుసు అనుకుంటా అని ఓరగా ఆద్య వంక చూశాడు. అతనన్న చివరి మాట కంటే ముందన్న మాటలు ఎక్కువ ప్రభావం చూపడంతో అంత మృదువుగా మాట్లాడిన ఆకాష్ ప్రవర్తన ఏంటో అర్థం కాక అయోమయంగా చూసింది ఆద్య. ఆకాష్ అన్న మాటలు మనసుకి ప్రశాంతంగా అనిపించాయి. ఇద్దరికి దిష్టి తీసి లోపలికి రమ్మన్నారు శాంతి. ఆకాశ్ వంక వింతగా చూస్తూనే లోపలికి నడిచింది ఆద్య. సరిగ్గా అప్పుడే లోపలికి అడుగుపెట్టాడు వినయ్. శాంతి వాళ్ళకు దిష్టి తీయడం చూసి చిన్నగా నవ్వి, ఆంటీ, నాకు దిష్టి తీరా అని అడిగాడు గోముగా. అతని మాటలతో నవ్వి, అయ్యో, నీకు తీయకుండా ఉంటానా అని మరో గుమ్మడికాయను తెమ్మని పని మనిషికి సైగ చేయగా ఆమె దయగానే వినయ్కి దిష్టి తీశారు. వేగంగా తన గదికి వెళ్ళిపోయి అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్న నెంబర్ కి కాల్ చేశాడు ఆకాష్. వెంటనే రింగ్ అవగానే లిఫ్ట్ చేసి, హలో అక్కి, ఎలా ఉన్నావురా అని అడిగారు జగన్నాథం గారు. గుడ్ డాడ్, మీరు ఎలా ఉన్నారు అని అడిగి ఆయన బాగున్నాను అనేసరికి వచ్చిన ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆనందంగా వివరించాడు ఆకాష్. అతని గొంతులోని సంతోషాన్ని పసిగట్టిన అడగాలనుకున్నది అడగకుండానే ఉండలేకపోయారు ఆయన. గొంతు సవరించుకుని, ఎందుకక్కి పదే పదే ఆ పృథ్వీతో పెట్టుకుంటున్నావు అని అడిగారు కాస్త గొంతు పెంచి. తెలిసిపోయిందని అర్థమై కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి వదిలి, నేనేం పెట్టుకున్నాను డాడీ? ఏమీ తెలియలేనట్లే అడిగాడు. నటించకక్కి, నేను మీ డాడీని. నాకు తెలియకుండా చేద్దామనుకున్నా నా కనులు దాటి ఏది పోదు, ఏ విషయం కూడా అని అన్నారు ఆయన. ఆయన మాటలతో, నేనేం తప్పు చేయలేదు డాడీ అన్నాడు కాస్త బిగ్గరగా. తప్పు కాకపోతే ఏంట్రా అది? వాడు మనిషిని కిడ్నాప్ చేసి వాడి చేత డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఫేక్ కాంట్రాక్ట్ లో వాడి కంపెనీకి పంపించావు. వాడు ఎలాగో నమ్మాడు కాబట్టి సరిపోయింది. అదే నమ్మకపోతే ఏంట్రా పరిస్థితి? వాడికి ఇదంతా చేసింది నువ్వేనని తెలిస్తే అని క్షణం ఆగి, ఇప్పుడిప్పుడే కొత్తగా అక్కడ ఊపు అందుకుంటున్న మన కంపెనీ సేలింగ్స్ అన్నిటినీ వాడు నాశనం చేస్తే అని ఆవేదనతో చెప్పారు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ డాడీ అని అనేసి క్షణం ఆగి, వాణ్ణి నేను కావాలని గెలకలేదు, వాడే అంటూ ఆపేసి క్షణం ఆగి, వాడే నాతో పెట్టుకున్నాడు, నా ఈగోని టచ్ చేశాడు అని ఏదో ఆలోచిస్తూ అనేసి, అయినా మీరేం భయపడకండి డాడీ, నేనంతా కూడా పగడబందీగానే చేస్తున్నాను. వాడికి ఇదంతా చేయించింది నేనేనని తెలిసేసరికి సగం మటాసేపోయి ఉంటాడు. వాడు ఆ డైనమాలో ఉండగానే మిగతా సగం దెబ్బ తీస్తాను అన్నాడు ఆకాష్. అతని మాటలతో గాఢంగా ఊపిరి వదిలి, అసలు వాణ్ణేదో చేయాల్సిన అవసరం నీకేంట్రా? మన కంపెనీని డెవలప్ చేయడాన్ని పక్కన పెట్టి దృష్టి అంతా వాడి మీద ఎందుకు పెడుతున్నావు అని అడిగారు ఆయన.
మన శత్రువులతో పోటీ పడడం అంటే మన బలాన్ని పెంచుకుంటే మాత్రం సరిపోదు, ఎదుటివాడి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలి కూడా అన్నాడు ఆకాష్. పృథ్వీ మీద ఆకాష్కి ఉన్న కోపం గురించి ఇంతకు ముందే తెలిసినా ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అవడం చూసి ఇక ఏం చెప్పినా ఆకాష్ వినడని, సరే బట్ జాగ్రత్త, అన్ని కంట్రీస్ లో మన బ్యూటీ కలెక్షన్స్ ఉన్నాయి, అమెరికాలో ఉండటం మన కళ, అది ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ ఫోన్ పెట్టేశారు ఆయన. ఆయన మాటలతో ఆకాష్ చిన్నగా నవ్వి ఆ రోజు జరిగింది గుర్తు చేసుకున్నాడు. ఆద్య వెళ్లేందుకు గేటు దగ్గరికి చేరుకుంటుండగానే తన పర్సనల్ అసిస్టెంట్ పవన్ కి ఫోన్ చేశాడు ఆకాష్. ఆద్య భయపడుతున్న విధానం చూస్తూ ఉంటే పృథ్వీ ఏ రేంజ్ లో ఆమెతో ప్రవర్తిస్తున్నాడో అంచనా వేసిన ఆకాష్ అతని మీద తనకున్న పర్సనల్ పగ తీర్చుకోవటానికి అదే మంచి దారనుకున్నాడు. అందుకే ఆద్య వెళ్తానడం గమనిస్తూనే ఆమెను ఖచ్చితంగా పృథ్వీ మనుషులు ఫాలో అవుతూ ఉంటారని ఊహించాడు ఆకాష్. పైగా వాళ్ళు యుఎస్ఏ నుండి ఇండియాకి వెళ్తున్నప్పుడు రుచిత ఎవరితోనో మాట్లాడడం చూసి విషయాన్ని పసిగట్టి చిన్నగా నవ్వుకున్నాడు. ఆద్య ఒంటరిగా వెళ్తున్నప్పుడు తమను ఫాలో అవబోయేది ఎవరై ఉంటారని ఆలోచించి క్షణం ఆగి, కారులో వెళ్తే వెనక వచ్చే కార్ లేదా బైక్ల మీద మనుషులను కనిపెట్టడం కష్టమని భావించి బస్సులో వెళ్దామన్నాడు. అలా వెళ్తూనే తమను ఫాలో అవుతున్న వ్యక్తిని కనిపెట్టి అతని కోసమే తన మనుషులతో కాచుకుని చూస్తున్న పవన్ కి ఇన్ఫార్మ్ చేశాడు. దాంతో అలర్ట్ అయిన పవన్ ఆద్య వాళ్ళు హాస్పిటల్ కి చేరుకోగా ముందే పృథ్వీ మనిషి గిరిధర్ని పట్టుకుని ఆకాష్ చెప్పిన చోటికి తీసుకెళ్లారు. అయితే ఆ విషయం మాత్రం పృథ్వీకి తెలియకుండా ఉండటానికి గిరిధర్ తోనే ఆద్య ఎక్కడికి వెళ్ళలేదని తిరిగి ఇంటికి వచ్చేసిందని చెప్పించాడు. దాంతో ఆద్య ఆకాష్ దగ్గర ఉందన్న విషయం మాత్రం పృథ్వీకి తెలుసు గాని కేవలం పని కోసమే ఆకాష్ ఆద్యని అలా తన గెస్ట్ హౌస్ లోనే ఉంచాడని, ఆద్య అతని గురించి ఆకాష్ దగ్గర నోరెత్తితే సమస్య లేదని అర్థమయ్యింది అతనికి. ఇక ఇదే సమయంలో పృథ్వీని ఊహించుకుని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్న ఆకాష్ తన దగ్గర బందీగా ఉన్న గిరిధర్ సహాయంతో పృథ్వీకి వ్యతిరేకంగా ఓ కొత్త పన్నాగం పన్నాడు. అది వికటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్నాథం గారు భయపడుతున్నా తన ఆత్మవిశ్వాసంతో వెనక్కి తగ్గడం లేదు ఆకాష్. ఇక మరుసటి రోజు నుండి హుసేన్స్ కంపెనీతో కలిసి అన్ని ప్రోగ్రామ్స్ షూట్ చేయడం మొదలు పెట్టారు ఆకాష్. ఆద్యతో పాటు ముగ్గురు అసిస్టెంట్లు, మోడల్స్, వాళ్ళకు సంబంధించిన మేకప్ మ్యాన్స్, ఉమెన్స్, ఇక నీల్ టీం సభ్యులు, పనివాళ్ళు అందరూ లొకేషన్ లో సెటిల్ అయ్యారు. ఒకవైపు పెద్ద టెంట్ కింద నీల్ వాళ్ళతో సహా ఆకాష్ వాళ్ళు కూర్చుని, మరోవైపు సెట్ మొత్తం పచ్చని చెట్లతో అక్కడక్కడ ఆర్టిఫిషియల్ పూల మొక్కలతో అలంకరించబడి ఉంది. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సంభాషణతో ముడిపడి ఉన్న కాటుక అడ్వర్టైజ్మెంట్ అది. 4 గంటల సమయం అవుతూ ఉండడం వలన అప్పుడే సూర్యుడు పనులన్నీ ముగించుకుని ఇంటి బాట పట్టినట్లు కనిపిస్తున్నాడు. చల్లని గాలి మొదలవుతూనే వేడిని నిద్రపుచ్చసాగింది. టెంట్ కింద కుర్చీలలో చివరగా లిప్సిక, పక్కనే ఆకాష్, అతని పక్కనే ఆద్య, అటు చివర నీళ్లు కూర్చుని ఉండగానే మిగతా వాళ్ళంతా వెనకవైపు కుర్చీలలో సుమారు 3 అడుగుల దూరంలో సెటిల్ అయ్యారు. తన పక్కనే కుర్చీలో కూర్చున్న ఆకాష్ వంక చూసి చూడనట్లు చూస్తూ కూర్చుంది లిప్సిక. ఆ చూపులు తెలిసి తన స్థానం నుండి లేచి ఆద్య ఎదురుగా నిలబడి ఆమె వంక చూశాడు ఆకాష్. ఏంటన్నట్లు చూసింది ఆద్య కళ్ళతోనే. తనని ఆ కుర్చీలో కూర్చోమన్నట్లుగా సైగ చేయగానే ఏమీ అర్థం కాలేదు తనకి. ఎదురుగా జరుగుతున్న షూటింగ్ ని శ్రద్ధగా చూస్తూ ఆకాష్ చెప్తున్న దాన్ని వినే పరిస్థితిలో లేదు ఆద్య. కానీ ఇటు లిప్సిక, అటు నీల్ మాత్రం ఆకాష్ ని గమనించారు. ఇక వాళ్ళు గమనించడం చూసి అక్కడ కూర్చో అని వాళ్ళకు వినబడేలా అన్నాడు ఆకాష్. అక్కడ కూర్చుంటే షూటింగ్ కనిపించదు, చెట్లు అడ్డుగా ఉన్నాయి, నేను ఇక్కడే కూర్చుంటాను అని అంది ఆమె ముభావంగా ఆకాష్తో. ఆకాష్ గాఢంగా ఊపిరి వదిలి ఇక అక్కడ ఏం మాట్లాడినా వాళ్ళకు అనుమానం వస్తుందని భావించి ఆద్య వంక కొరకొర చూస్తూ మళ్ళీ తన స్థానంలో కూర్చున్నాడు. అది గమనించిన నీల్ ఆద్య ఆకాష్ల వంక వింతగా చూసి ఆద్యకి కాస్త దగ్గరగా కూర్చుని కుర్చీ జరుపుకుని మిస్ ఆద్య అంటూ పిలిచాడు. ఎదురుగా జరుగుతున్నది చూసే ధ్యాసలో అతని పిలుపుని వినలేదు తను. కాస్త గొంతు సవరించుకుని మళ్ళీ ఆద్య అంటూ పిలిచాడు ఆయన. హా అంటూ అటు తిరిగింది ఆద్య. ఆమె ముఖ భావాలు చూసి
సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అని అన్నాడు నీల్ ఆద్యతో. లేదు లేదు, అదేం లేదు, చెప్పండి అంది ఆమె. నిజానికి నాకు ఎవరి పర్సనల్స్ విషయాల్లోని ఇంట్రెస్ట్ చూపించడం అసలు ఇష్టం ఉండదు. కానీ మిమ్మల్ని మాత్రం ఒక ప్రశ్న అడగాలి అనిపిస్తుంది. అడగమంటారా అని అన్నాడు నీల్. అతని ప్రశ్నతో ఒక్కసారిగా ఆమె కనుబొమ్మలు ముడిపడగా గాఢంగా ఊపిరి వదిలి, నాకు పర్సనల్ విషయాలను పంచుకోవటం ఇష్టం ఉండదు. కానీ మీలాంటి సమర్థులు అడగలేక అడిగే విషయం అంటే దానికి ఖచ్చితంగానే హద్దులుంటాయి. అలాంటి ప్రశ్నను నేను కాదు అని చెప్తే మరిన్ని సందేహాలను పుట్టిస్తుంది కనుక సమాధానం చెప్తాను. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అంది ఆద్య. అతన్ని ప్రశ్నించమంటూనే ఆ ప్రశ్నకు హద్దులు ఉంటాయని చూచాయిగా హెచ్చరించిన ఆద్య తెలివికి ఆయన చిన్నగా నవ్వి అడగాలనుకున్న దాన్ని తీర్చుకోవాలి అనుకున్న అనుమానాన్ని ఆద్య ఇంకా ముందుంచేందుకు పూనుకుని గాఢంగా ఊపిరి వదిలి, మీరు ఆకాష్ రిలేషన్షిప్ లో ఉన్నారని నాకు లిప్స్ గా చెప్పింది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇప్పుడు ఎలా మొదలయ్యింది అని అడిగాడు. ఆ హడావిడిలో ఆకాష్తో ఉన్న ఒప్పందం సంగతి, తనిచ్చిన మాట సంగతి మర్చిపోయి, ఏంటి అని ఆశ్చర్యంగా అడగగానే నీల్ అడిగిన ప్రశ్నను విన్న ఆకాశం ఆద్య ఏంటని అడగగానే ఆమె మర్చిపోయిందని అర్థమైపోయి నిజం బయట పడుతుందేమోనని కంగారు పడిపోతూ, అది నీల్, మేం ఫస్ట్ కాలేజ్ లో కలుసుకున్నాం. అప్పటి నుండి మా ప్రేమ మొదలయ్యింది అని తడబాటుగా అని అప్పటికే తేరుకుని ఆద్య చెయ్యి మీద చిన్నగా గిల్లి ఇహాలోకంలోకి తీసుకొచ్చాడు. అతని వేల మధ్య నలిగిన చర్మాన్ని రుద్దుకుంటూ ఆ అంది నీలవంక చూసి. ఓ, కాలేజ్లోన స్టార్ట్ అయ్యింది అని ఆశ్చర్యంగా నీళ్ళు అడుగుతూ ఉంటే, అదేంటి మరి నాతో చెప్పినప్పుడు తను నువ్వు వేరే కాలేజ్ ఒక ఫంక్షన్ లో కలుసుకున్నారని చెప్పావు అని అనుమానంగా అడిగింది లిప్సిక. దాంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కాసేపు ఆలోచనలో పడిపోయి, ఆ అబద్ధాన్ని మొదలుపెట్టింది ఆకాష్ కాబట్టి అతని పూర్తి చేయాలి అని ఆలోచనతో ఉండిపోయిన ఆద్య వంక చూసి క్షణం ఆగి లిప్సిక వంక తిరిగి, ఆ అదే లిప్సీ, తనది నాది వేరే కాలేజు. నేను తనకంటే 3 ఏళ్ల సీనియర్ని అని ఆమె కేసు చూసి చెప్పి నీలివైపు తిరిగి, ఫస్ట్ కాలేజ్లోనే కలుసుకున్నాం. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ ఫంక్షన్ లో కలిసాం అన్నాడు ఆకాష్ తడబడుతూ. అతని మాటలను గమనించగా ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటే నాకేం సంబంధం లేదన్నట్లు ఆకాష్ మాటలు వింటున్న ఆద్య వంక చూసి అనుమానం పెరిగిపోగా, మీరు చెప్పండి ఆద్య, ఆకాష్ మీకెప్పుడు ప్రపోజ్ చేశాడు, ఎలా చేశాడు అనే సందేహాన్ని దాచి నవ్వుతూ అడిగారు. అతని మాటలతో ఆకాష్ కేవలం లిప్స్ గా వరకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది అని అన్న మాట గుర్తొచ్చి కోపం పెరిగిపోగా ఆకాష్ వంక చూసి పొల్లు నూరి మనసులోనే తిట్టుకునే కార్యక్రమం మొదలుపెట్టిన ఆద్య చూపులను గమనించి, ఏమైంది ఆద్య, ఎందుకు ఆకాష్ వంక కోపంగా చూస్తున్నారు అని అడిగాడు నీల్. ఆమె ఎక్కడ నిజం చెప్పేస్తుందేమోనని భయపడి గాఢంగా ఊపిరి వదిలి ఆమె వంక చూసి, వద్దు, నేనెప్పుడు ప్రపోజ్ చేశానో ఎలా చేశానో నువ్వేం చెప్పక్కర్లొద్దు అని ఆద్యాన్ని చూసి వాళ్ళ వంకే వింతగా చూస్తున్న లిప్స్గా నీల్ వైపు చూసి, చూడండి మిస్టర్ నీల్, లవర్స్ అన్నాక గొడవలు జరగకుండా ఉంటాయా? నేను ఈవినింగ్ సినిమాకి రమ్మంటే రానందని చిన్నగా కసురుకున్నాను. ఆ మాత్రం హక్కు నాకు లేదా అన్నాడు ఆకాశ గొంతులో కాస్త కోపాన్ని కలగలిపి. అతని మాటలతో నిజమేననుకుంటూ లిప్సిక నీళ్ళు తలూపుతూ వింటుంటే ఆద్య ఇంకా నిశ్శబ్దంగా ఉండడం చూసి అటు ఇటు దొంగచూపులు చూసి ఏదో ఆలోచన రాగా, మొన్న నువ్వు షాపింగ్ కి వెళ్ళమంటే నేను వచ్చానా లేదా, అలాంటప్పుడు నువ్వెందుకని రావు అని అన్నాడు. దాంతో గుర్రుగా చూసింది ఆద్య. అతని కోపం గురించి ముందే తెలిసి ఉన్న లిప్సిక ఆద్యాన్ని చూసి జాలుపడి, అదేంటి ఆకాష్ అలా అంటావు, బాయ్స్ కి ప్రోగ్రామ్స్ ఉన్నా ఈజీగా అటెండ్ అవ్వగలరు, కానీ గర్ల్స్ అలా కాదుగా, చాలా రకాల పనులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవాలి గాని ఇలా కోపడితే ఎలా అంది. ఆమె మాటలతో ఒక నిట్టూర్పు విడిచి, ఈ మనిషిని అర్థం చేసుకోవటం వస్తే ఇన్ని బాధలు ఎందుకు, ప్రతిసారి నేనే అర్థం చేసుకోవాలి, ఇతను మాత్రం ఇతని ఇష్టానుసారం చెయ్యొచ్చు అంది ఆ అధ్యాన్ని నిష్ఠూరంగా. అయితే నేనేం అర్థం చేసుకోలేదు కదా, నిన్ను నేనెన్ని చేసినా సరే నీ కంటికి కనబడవు,
కానీ నువ్వు ఏం చేయకపోయినా నీ పనుల్లో నేను ప్రేమను వెతుక్కోవాలి హా అంటూ కోపంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు ఆకాష్. అతని ఆవేశం చూసి ఆద్య కూడా నిలబడింది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటారేమోనన్న భయంతో లిప్సిక నీళ్ళు కూడా నిలబడ్డారు. నీకు మాత్రమే కోపం వస్తుందా? నాకు కోపం వస్తుంది అని ఊగిపోతూ, అయినా నాతో నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి నన్ను వదిలేవచ్చు కదా, ఇంకెవరినైనా వెతుక్కో అని అంది కోపంతో ఆవేశపడుతూ. అంత ఈజీగా ప్రేమించిన వాళ్ళని వదిలేయడానికి నేనేమి అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఒక్కసారి ప్రేమిస్తే ఇక వాళ్ళ చెయ్యి వదిలేదే లేదు చచ్చేదాకా అని అన్నాడు ఆవేశంగా. నువ్వు ఇందులో కూడా ఆడవాళ్ళని మోసం చేసే వాళ్ళలా మాట్లాడుకో చెప్తున్నా అని వేలు చూపించింది ఆద్య. ఎంత జరుగుతున్నా నీ నుండి కాస్తైనా దూరం వెళ్ళగలిగానా? నిన్ను కాదని మరొకరి కోసం వెతికానా? అసలు నిన్ను కాకుండా మరొకరిని కనీసం ఊహించుకోలేదు. ఇదంతా నీకు అర్థం కాదు అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. వెంటనే వేలు చూపిస్తున్న ఆమె చెయ్యిని పట్టుకుని దగ్గరికి లాగి ఆద్యకి మరింత చేరువగాని ఆమె కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ, మరి నేనేం చేస్తాననుకున్నావు? నిన్ను కాకుండా మరొకరిని చూశానా? లిప్సిక ఎన్నిసార్లు నన్ను బలవంతం చేసినా సరే మనసు మాత్రం నీ కోసమే పరితపించింది. నిన్నే తలుచుకుంది, తలంచుకుంది. నీ తలపులతోనే బ్రతుకుతుంది. కోపమో, బాధ, ఆవేశమో ఆర్తో తెలియదు గాని అని ఆకాష్ కళ్ళు ఎర్రబడ్డాయి. మరి అతని కళ్ళల్లోకి చూస్తూనే పరిసరాలను మర్చిపోయింది ఆద్య. నీ మనసుకి అర్థమయ్యేలా ఎలా చెప్పను? నువ్వు నా ప్రాణమని, నీ కోసం ఆలోచిస్తాను, కలలు కంటాను, నీ ప్రతి అడుగు నాకు ముఖ్యమే. కానీ ఇదంతా నీకే భాషలో చెప్తే అర్థమవుతుంది అంటూ అసహనంగా ఆమె చెయ్యి వదిలిపెడుతూ ఉంటే తనకే తెలియకుండా అతని చేతిని ఒడిసి పట్టుకుంది ఆద్య. ఆద్య ఇలా చేసేసరికి నేల చూపులు చూడబోతున్న కళ్ళను పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆకాష్. నీ మౌనం నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తాను. ఓడిపోయినా సరే అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను, కానీ మళ్ళీ నీ కళ్ళని ఇలా ఎర్రబడనివ్వను అంది. పరిసరాలను, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అలా ఒకరి కళ్ళలోకి ఒకరు సంభాషించుకుంటున్న ఇరువురు హృదయాలు వాళ్ళని అలా చూసి వాళ్ళ మధ్యనున్న ప్రేమ బంధానికి ముగ్ధులై చూస్తూ చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లతో తేరుకుని దూరం జరిగారు. ఇలా చేసి మరి ఇలా ఉంటే నిజమైన ప్రేమికులని ఎవరైనా నమ్మకుండా ఉంటారా చెప్పండి? త్వరలోనే కాబోతున్నారు, ఆల్రెడీ అయిపోయారు కూడా. మరి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.